కథామృతం వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి హాస్యకథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకి ఒక 500-600 ఎకరాల భూమి, పండ్ల తోటలు, మాగాణి, మేడలు, మిద్దెలు, గొప్ప ధనవంతుడు అన్నమాట. ఆయనకున్న లోపం వల్ల నడి వయసులో భార్య చనిపోయింది. అందువల్ల అతను మళ్ళీ పెళ్లి చేసుకుందామనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన గుర్రపు బగ్గీలో తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక పొలంలో పనిచేస్తున్న రైతు కూతురు మంగి అనే పిల్ల కనిపించింది. వెంటనే అమ్మాయిని ఇక్కడ రమ్మని పిలిచాడు. అమ్మాయి భయపడుకుంటూ వచ్చి నిలబడ్డది. ఏమిటయ్య గారు అన్నది. ఏమీ లేదు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అలాగా అయ్య గారు, అలాగే తప్పకుండా చేసుకోండి అన్నది. అలా అంటూ మనసులో అనుకుంది, ఈ ముసలినక్కకి పెళ్ళి ఒకటే తక్కువైందా అని. అది కాదు మంగి, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నది నిన్నే, నీకు ఇష్టమే కదా అన్నాడు. అబ్బే నన్నెందుకులేండి, ఇంకెవరినన్నా చూసి పెళ్లి చేసుకోండి అనుకుంటూ ఆ పిల్ల అక్కడి నుంచి తుర్రుమన్నది. బీద పిల్ల కదా, నేను పెళ్లి చేసుకుంటాను అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది అని అనుకున్నటువంటి భూస్వామికి అహం దెబ్బతిన్నది. ఇది పని కాదని ఏం చేశాడంటే ఆ సాయంత్రం ఆ మంగి తండ్రిని పిలిపించాడు, సూరయ్యని. ఇదిగో సూరయ్య, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. సూరయ్య ఉబ్బి తబ్బిపోయి చాలా ఆనందం అయ్య గారు, చాలా సంతోషం అయ్య గారు అన్నాడు. అది కాదు, నీ కూతురు ఒప్పుకుంటుందా? దాందే ముందులేండి పసిపిల్ల, నేను ఒప్పిస్తా కదా అంటాడు. సరే, ఒక పని చేయి, నువ్వు నీ కూతుర్ని పెళ్ళికి ఒప్పించావా, నువ్వు నాకు ఇవ్వవలసినటువంటి అప్పు చెల్లు చేస్తా. అట్లాగే ఆ కొండ వెనుక పొలం ఉంది కదా, ఆ పొలానికి కలిసే పొలం నాకు ఉన్నది చూసావా, ఆ 4 ఎకరాల పొలం కూడా నీ పొలంలో కలిపేస్తాను. సూరయ్య ఇంకా ఆనందపడిపోయి అలాగే అలాగే అయ్యగారు అంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ఈ సూరయ్య దగ్గర నుంచి ఎలాంటి కబురు లేదు. ఆ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుందో లేదో తెలీదు. ఈ భూస్వామి ఎదురు చూసి ఇక లాభం లేదనుకుని ఒకరోజు సూరయ్యని పిలిపించి, ఏం సూరయ్య, నువ్వు కూతురును పెళ్ళికి ఒప్పిస్తానన్నావు కదా, ఇన్ని రోజులైంది అంటే, సూరయ్య అదేంది అయ్య గారు, తమరు ముహూర్తం పెట్టుకోండి, నేను పంపిస్తాను అంటే. అది కాదయ్యా, నీ కూతురు ఒప్పుకున్నదా అంటే, పిచ్చి పిల్ల, దానికేం తెలుసు, అది ఒప్పుకునేది ఏమిటి, మీకెందుకు, మీరు ముహూర్తం పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ సమయానికి మీ నౌకర్లను పంపించండి, మీ ఇంట్లో ఏదో పని ఉందని మా అమ్మాయిని పంపించేస్తాను, దబుక్కున 3 ముళ్ళు వేసేయండి సరిపోతుంది. సరే అలా కానీ అన్నాడు. భూస్వామి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అతిథులందరూ వచ్చారు. ఒక నౌకర్ను పిలిచి, అరే నువ్వు సూరయ్య ఇంటికి వెళ్ళి సూరయ్య చెప్పిన దాన్ని మట్టసంగా వెంట పెట్టుకొని తోలుకురండి అన్నాడు. నౌకరు అలాగేనండి అని వెళ్ళిపోయాడు. నౌకరు సూరయ్య ఇంటికి వెళ్ళి, సూరయ్య నువ్వు ఏదో పంపిస్తానన్నావట, మా అయ్యగారు ఎదురు చూస్తున్నారు. అదే, ఇగో ఆ వేప చెట్టు వెనకాల ఆ బీడు పొలం ఉంది కదా, ఆ బీడు పొలంలో ఉంది, తోలుకుపోండి అన్నాడు. ఈ నౌకరు అక్కడికి వెళ్ళేసరికి ఆ బీడు పొలంలో సూరయ్య కూతురు మంగి పనిచేస్తుంది. ఇదో అమ్మాయి, మా అయ్యగారికి మీ నాయనగారు ఏదో పంపిస్తా అన్నారట, తొందరగా చెప్తే తోలుకుపోతాం అనగానే మంగికి భూస్వామి తండ్రి కలిసి ఆడిన నాటకం అర్థమైపోయింది. ఒకసారి లోపల నవ్వుకొని, అదా, అది మా నల్లగుర్ర పిల్లలే, ఆ పక్కన గడ్డి మేస్తుంది, తోలుకుపోండి అన్నారు. నౌకరు అవతలకు పోయాడు. ఒక నల్ల గుర్ర పిల్ల ఉంది, గడ్డి మేస్తూ ఉంది. దాని మెడకు ఒక తాడు కట్టి మెల్లగా తీసుకొచ్చాడు. నౌకరు భూస్వామి దగ్గరికి వెళ్ళేసరికి భూస్వామి నౌకరుని చూడగానే, ఏరా తోలుకొచ్చావా అన్నాడు. తోలుకొచ్చాను అయ్య గారు, వెనక వాకిట్లో ఉంది. సరే చప్పున మేడ మీదకి తీసుకెళ్ళు. అయ్యా నేనా, మెట్లెక్కించి మేడ మీదకి తీసుకెళ్ళాలా, నా ఒక్కడి వల్ల అవుతుందా అన్నాడు. అరే నీ ఒక్కడి వల్ల కాకపోతే 2-3 తోడు తీసుకో, దాన్ని నువ్వు ఎట్లాగైనా మేడ మీదకి తీసుకెళ్ళు అన్నాడు. ఆ నౌకర్లు 2-3 కలిసి ఆ గుర్రపిల్లను ముందు ఒకడు లాగుతూ ఉంటే వెనక 2 తోసుకుంటూ అతి కష్టం మీద మెట్లెక్కించి పైకి తీసుకెళ్లారు. నౌకరు వచ్చి చెప్పాడు, అయ్యా దాన్ని మెట్లెక్కించామండి. అయితే బాగా మొరాయిస్తుందన్నమాట. సరే ఒక పని చేయి,
మన దాసి వాళ్ళని పిలిపించి దానికి మంచిగా స్నానం చేపించి మంచిగా అలంకరించి మంచి చీర కట్టి తయారు చేయమని చెప్పు. ఏమిటయ్య గారు మీరు చెప్తున్నారు? అదేలేరా నేను చెప్పింది చెయ్యండి మీరు అన్నారు. సరే వీళ్ళు వెళ్ళారు, దాసిలను పిలిచారు. ఇదిగో అయ్యగారు చెప్తున్నారు, దీనికి మంచిగా స్నానం చేసి అలంకరణ చేయమన్నారు, మంచి చీర కూడా కట్టించమన్నారు. అదేంటి అన్నాడు. అదంతే, మీరేం అడక్కండి, అయ్యగారు చెప్పారు మీరు చెయ్యాలి అంతే. సరే వాళ్ళందరూ కలిసి దానికి అలంకరణ చేశారు. కింద భూస్వామి గారు పెళ్ళికొడుకు అవతారంలో కూర్చున్నాడు. పంతులు గారు పెళ్ళికూతురును తీసుకురండి అన్నాడు. భూస్వామి నౌకర్ వైపు చూశాడు. అది తీసుకురండి, దాన్ని కిందికి తీసుకురండి అన్నాడు. నౌకర్లు అలంకరించినటువంటి ఆ గుర్రపిల్లను అతి కష్టం మీద పెళ్లి మంటపంలోకి తీసుకొచ్చారు. ఏమిరా గుర్రపిల్ల తీసుకొచ్చారు అన్నాడు భూస్వామి. అదేందయ్య గారు, తమరు సూరయ్య ఏది ఇస్తే అది తీసుకురామన్నారు, మేము ఇది తీసుకొచ్చాం, మీరు అలంకరించమన్నారు, అలంకరించాం, చూడండి అన్నారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పొట్ట చెక్కలు అయ్యేటట్టు నవ్వారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ భూస్వామి ఎత్తుగడ అర్థమయ్యి భూస్వామి తలపెట్టిన రెండో పెళ్ళి అంతటితో ఆగిపోయింది. అది కథ.